ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క పర్యాయము మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి క్షేమంగా ఆరోగ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని దేవునిలో నడిపించబడాలని మీ కొరకు నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. మరి యొక్క వాక్య భాగాన్ని మనము దినాన్ని ధ్యానించబోతున్నాం. కనుక అందరూ కూడా వీలైన వారు తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు జరిగించేవాడా నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మరొకసారి నీ పాద సందుకు మేము వస్తున్నాం. నీ వాక్యాన్ని ప్రభా మేము వినుటకు తండ్రి మీరు సహాయం చేయండి. ఆయన మమ్మలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి తండ్రి. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని తండ్రి ఆయన తండ్రి నీ యొక్క బిడ్డలు వింటుండగా నీ గొప్ప కృపను అనుభవించి నడిపించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ దినము ఒక వాక్య భాగాన్ని మీకు మరి తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము మరి చదువుకుందాం. మరి ఒకసారి వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని మనం వినబోతున్న వాక్యము ఆధారపడుట. దేవుని మీద ఆధారపడాలి. మరి ప్రియమైన వారలారా, ఇక దినాల్లో మనం చూస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనము కొన్ని వాక్యాలని ధ్యానిద్దాం. ఇటువంటి పరిస్థితిలో ఈ విధంగా మరి మనుషులు నడిపించబడుతున్నారు, వారికి జీవితాలు ఏ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆధారపడినట్లుగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, నా నీతికి ఆధారమగు దేవా. ఇక్కడ వాక్యంలో రాయబడుతున్న మాట, ప్రభువా నాకు ఆధారం నీవే, నాకు ఆధారం నీవే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు ఆధారం. దేవుడు మనల్ని నడిపించకపోతే మనం ఎంత మాత్రం కూడా మనము ముందుకు కొనసాగించబడలేము. దేవుడే మనల్ని సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి మనము తప్పకుండా ప్రభువు మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. ఎవరైతే ప్రభువు మీద ఆధారపడతారో అటువంటి వారి యొక్క జీవితాలు దీవించబడతాయి. ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈయన అంటున్నాడు, ప్రభువా నీవు నా సమస్తానికి ఆధారం నీవే, కాబట్టి నీ మీద నేను ఆధారపడతాను ప్రభువా. దేవుని మీద ఆధారపడే వాళ్ళు కావాలి. ఇది నాన్ని మరి మనుషుల యొక్క జీవితం పరిస్థితులు ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 3 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, మనస్సుపై ఆధారపడకూడదు. మొట్టమొదటిది ఏంటంటే మనస్సుపై ఆధారపడకూడదు. నేను 3 యొక్క విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదట మనస్సుపై ఆధారపడకూడదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము
25వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనస్సుపై ఆధారపడకూడదు. ప్రియమైన వారలారా, నిజమే. మరి మనస్సును నమ్ముకున్నవాడు ఏమవుతాడటండి? బుద్ధిహీనుడు. ఎందుకోసం అంటే మనస్సు సరైనది కాదు మనిషిలో. ఈ మనస్సు ఖర్చు లేకుండా ఎక్కడికైనా వెళ్ళి రాగలదు. మనందరూ కూడా తెలుసు కదా, మనం ఇంటికాడే ఉంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడికో, ఏదో ఒక పట్టణంలోకి, ఏదో ఊళ్ళోకి, లేకపోతే మన యొక్క తెలిసిన వారి కుటుంబంలోకి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది మనసు మీద ఆధారపడకూడదు. ఎందుకోసమంటే వాళ్ళు బుద్ధిహీనులు అవుతారు. నీ మనసు ఏది చెప్తే అది దాని ప్రకారంగా వెళ్ళిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది మనసు మీద ఆధారపడకూడదు. మరి నీ మనసు నీకేం చెప్తుందో నాకు మరి యొక్క సమయంలో తెలియదు, కానీ నీ మనస్సు మాత్రము ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడకపోతే ఈ లోకంలో నీ జీవితం అంతా కూడా వ్యర్థం. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట మనస్సుపై ఆధారపడకూడదు. ఇక్కడ తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. మనస్సును నమ్ముకున్నావా, బుద్ధిహీనులుగా అయిపోతావు. అంటే సరైన విధంగా ఆలోచన లేని విధంగా బుద్ధిహీనంగా నడిపించబడుతున్న పరిస్థితిలో ఉంటావు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుని యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనస్సు మీద ఆధారపడకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మరి అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనంలోనికి మనం వెళ్దాం. 19వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ వచనాన్ని చదువుతున్నాను. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. మానవ యొక్క హృదయంలో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ ఆలోచనలో పడి మనుషులు ఏం చేస్తున్నారండి అంటే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకోసమంటే మనసు చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. తన సొంత మనస్సును చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే ఈ వాక్యంలో మనం చెప్తున్న మాట ఏమిటంటే నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని హృదయంలో ఆలోచనలు ఏం చేస్తాయంటే అనేకములు పుట్టాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నీ మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయేమో, ఎన్నో ఆలోచనల చేత ఆలోచించుకుంటూ ఉంటామేమో, కానీ ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నీవెన్ని ఆలోచన చేసినా, నీవెంత మరి నడిపించబడినా, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడకుండా ఉంటే నీ మనసు నువ్వెంత నమ్ముకున్నా సరే, నీ మనసు మీద ఆధారపడితే అది వ్యర్థమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు మనుషులు. నా కుటుంబం ఏమవుద్ది, నేను ఏ విధంగా నడిపించబడాలి, నా భవిష్యత్తు ఏమిటి, లేకపోతే నేను ఈ విధంగా నడిపించబడడం కోసం నేనేం చేయాలి. ప్రియమైన వారలారా, వాక్యం చెప్తుంది మనసు మీద ఆధారపడదు. ఎందుకోసం అంటే మనసు స్థిరమైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే మొట్టమొదట మీకు చెప్తున్న మాట ఏంటంటే మనసు మీద మనము ఆధారపడకూడదు. దేవుని తీర్మానం స్థిరం కనుక దేవునికి మన యొక్క సమస్తాన్ని అప్పగించి
ప్రభువు మీద మనం ఆధారపడాలి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని వాక్యము సెలవిస్తుంది. మరి ఒక వాక్య భాగాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ వాక్యంలో రాయబడితే దేవుని యొక్క తలంపులు మనుషుల తలంపులు వంటివి కావు. మనుషులు ఏం చేస్తున్నారంటే మాలాంటి వారే దేవుడు అనుకుంటూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. వాక్యం చెప్తుంది చాలామంది మరి వారి యొక్క సొంత ఆలోచనతో సొంత మనస్సుతో వెళ్ళిపోతూ ఉన్నారు, సొంత ఆలోచనలతో నడిపించబడుతూ ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది అప్రియమైన దేవుని బిడ్డ, మనస్సు మీద ఆధారపడకూడదు. ఎవరైతే మనస్సు మీద ఆధారపడతారో దేవుని తలంపులు మనుషుల తలంపులు వంటివి కావు. అలాగనే ప్రియమైన వారలారా, దేవుని త్రోవలు మరి మనుషుల త్రోవల వంటివి కావు అని వాక్యం సెలవిస్తూ ఏమన్నాడంటే దేవుని వాక్యం చెప్తుంది, మీ మార్గముల కంటే నా మార్గములు అనగా దేవుని మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అనగా దేవుని తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు కలిగిన వారుగా ఉన్నారు. అవి చాలా దూరంగా ఉన్నట్టు అంత ఎత్తుగా ఉన్నవంట. దేవునిలా తలంచేవారు, దేవుని కొరకు నడిపించబడేవారు, దేవుని యొక్క మీద ఆధారపడేవారు బహు కొద్దిమందిగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని వాక్యం చెప్తుంది. మనస్సు మీద ఆధారపడకూడదు. మొట్టమొదటిది మనస్సు మీద ఆధారపడకూడదు. ఒకవేళ నీ మనసు ఎక్కడుంటుందో, నీ మనసు ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుందో, నీ మనసు ఏమవుతుందనే విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. నీ మనస్సును స్వాధీనపరచుకోవాలి. ఎందుకోసమంటే పట్టణానంతటినీ కూడా మరి జయించి పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకోసమంటే ఓ గొప్ప బలాఢ్యుడు, గొప్ప బలవంతుడు పట్టణాన్ని అంతటిని కూడా జయించి పట్టుకుని జయించిన వాడు కంటే తన మనసు జయించిన వాడు గొప్పవాడు. ఎందుకోసమంటే ప్రియమైన వారలారా, మనస్సును జయించేవారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి మనస్సు మీద ఆధారపడకూడదు. నీ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎలాగా వెళ్ళిపోతుంది. ఒక హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ప్రయాణం చేయాలి. కానీ ప్రయాణం చేయకుండానే ఏమీ ఖర్చు లేకుండానే మనసు వెళ్ళిపోతుంది. ఎందుకోసమంటే ఈ మనసుకి ప్రయాణం చేయవలసిన పని లేదు, టికెట్ కొనవలసిన పని లేదు. కాబట్టి వాక్యం చెప్తుంది మనసుపై ఆధారపడకూడదు. రెండవ మాట మనిషిపై ఆధారపడకూడదు. మొట్టమొదటి మీకు చెప్పిన మాట మనసుపై ఆధారపడకూడదు. రెండవది మనిషిపై ఆధారపడకూడదు. ఈ లోకంలో ప్రియమైన వారలారా, మనిషి చూస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న మనిషి మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఎదురుగా ఉన్న మనిషి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 108వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 108వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుష్యుల సహాయము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఉంటే మనిషిపై ఆధారపడకూడదు. మనుషుల సహాయం వ్యర్థం. వారు కొంతకాలం సహాయం చేస్తారు, కొంతకాలం ప్రియమైన దేని బిడ్డలారా మరి మంచిగా ఉంటారు. అప్పుడే మనకి వ్యతిరేకమైపోవచ్చు, అప్పుడే మనకు దూరం అయిపోవచ్చు, అప్పుడే మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనిషి మీద ఆధారపడకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క
మనిషి మీద ఆధారపడతాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని నమ్మి మోసపోతూ ఉన్నారు. ఎందుకోసం అంటే నమ్ముతూ ఉన్నారు మనిషి. కాబట్టి మనిషి మీద ఆధారపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుష్యుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థం. ఒకవేళ ఎవరైనా మనకి సహాయం చేసి ఉండొచ్చు, వారు సహాయం చేశారంటే అది దేవుడు చేయకపోతే అది మనం పొందుకోలేము. కాబట్టి మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనుషుల సహాయం కాదు, దేవుడు సహాయం. కాబట్టి దేవుడే వారి ద్వారా జరిగిస్తున్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఈ దినాల్లో మనుషుల్ని పొగిడేవారు, మనుషుల మీద ఆధారపడేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉంటూ ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది మనిషి మీద ఆధారపడకూడదు. నువ్వు ఒకవేళ నువ్వు ఏ మనిషి మీద ఆధారపడినా ఒకవేళ ఆ మనిషి మనకు దూరం అయిపోవచ్చు. ఆ వ్యక్తి ఒకవేళ మనకు సహాయం చేసి మనల్ని గురించి ఏదో ఒక విషయం ఒకవేళ మంచిగానో చెడుగానో ఒకవేళ చెప్పచ్చు. ఒకవేళ మంచిగా అయితే మంచిదే, కానీ ఒకవేళ చెడుగా చెప్తే ఏమవుతుందో. కాబట్టి మనిషి మీద ఆధారపడదు. మొట్టమొదటి నేను చెప్పిన మాట మనసు మీద ఆధారపడకూడదు. రెండవది మనిషి మీద ఆధారపడకూడదు. అందుకే మనుషుల సహాయము వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక వాక్యము కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 118 8వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా రాయబడుతూ ఉంది. చూద్దాం. 118:8 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించు. ఎందుకోసం అంటే మనుషులు నమ్మినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వారు మనల్ని మోసం చేస్తారు, వారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. నువ్వు మనిషిని ఎప్పుడైతే నమ్ముతావో ఆ మనిషి ప్రియమైన దేవుని బిడ్డల ఎప్పుడు మరి మారిపోతారో తెలియదు. మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు మారడు. మనుషుల యొక్క పద్ధతి మారిపోవచ్చు. మనుషులు మన మంచిని చూసి మన ఎడల ఒక ఆలోచన, వేరే ఆలోచన కలిగి ఉండొచ్చు. మనుషుల గురించిన ఆలోచన గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా ఇస్తే మంచి కోరతారు, ఒకవేళ ఏదైనా ఇవ్వకపోతే మన యొక్క నాశనాన్ని కోరేవాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరండి అంటే ఈ సమాజంలో ఎక్కడ చూసినా మనుషుల మీద ఆధారపడి చెడిపోయిన వారు కనబడుతూ ఉన్నారు. ఒక మనిషి అభివృద్ధి పొందుతుంటే ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగా మరి నాశనం చేయాలి, పడగొట్టాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. మనుషులు మనకు సహాయం చేస్తారు, అలాగని మనుషుల మీద ఆధారపడకూడదు. యెహోవా మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుని కొరకు ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ఇంకా వారి కొరకు ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు అంటే అధికారులు, గొప్పవారు, అటువంటి వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకోసం అంటే దేవుని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. అందుకే రెండో మాట చెప్తున్నాను, మనిషి మీద ఆధారపడకూడదు. మొట్టమొదటిది మనసు మీద ఆధారపడకూడదు, రెండవది మనిషి మీద ఆధారపడకూడదు. అందుకోసమే మరి కీర్తనకాడు అంటారు, నా నీతికి ఆధారం నీవే ప్రభువా, నాకు ఆధారం నీవే. ఒక గాలిపటం పైన ఎగురుతుందంటే దానికి ఆధారం ఒక దారం ఉంది. ఆ దారము ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఉన్నంతసేపు అది ఎంత ఎత్తుకైనా ఎదగలదు. అలాగనే దేవుడి మీద మనం ఆధారపడినంత సేపు దేవుడు మనల్ని పైకెత్తుతూనే ఉంటాడు. ఒకవేళ ఆ దారం తెగిపోతే, ఒకవేళ ఆ దారం తెగిపోతే ఆ యొక్క గాలిపటం పైకి ఎత్తగలదు,
ఎదగదు. ఎంత ఎత్తు ఎదిగినా మరలా ఎగిరినా మరలా కిందకు వచ్చేస్తావు. ఎందుకోసం అంటే దానికి ఆధారం ఏంటి తెలుసా? గాలిపటానికి దారం. గాలిపటము పైకి ఎగరాలంటే ఒక దారం, చిన్న దారం, ఒక్కోసారి అది ఎగురుతున్నప్పుడు ఆ దారం కూడా కనబడకపోవచ్చు. అలాగే మనుషులు దేవుని ఆశీర్వాదాన్ని పొంది గొప్పవారుగా ఎదిగి ఎగురుతున్నారు. కానీ దానికి కారణమైన దేవుని ప్రక్కన పెట్టి మనుషులను పోగొడుతున్నారు, మనుషులను కొలుస్తూ ఉన్నారు, మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, మనిషి మీద ఆధారపడుతూ ఉన్నారు. అది కీర్తనకాడు చెప్తున్న మాట, నా నీతికి ఆధారం నీవే ప్రభువా. కనుక మరలా వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ మాట, మనిషి మీద ఆధారపడకూడదు. మనిషి మీద ఆధారపడ. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో నువ్వు ఒకవేళ మనుషుల మీద ఆధారపడి మోసపోయేవేమో, మనుషుల మీద ఆధారపడి మరి కన్నీరు గారుస్తున్నావేమో, మనుషులు అన్నీ కూడా నాకు వీళ్ళే అని నమ్ముకుని చివరికి ఎవరు కూడా ఆదరించకపోయిన పరిస్థితిలో, ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఒకవేళ మనిషి మీద ఆధారపడి నువ్వు ఉన్నావేమో, ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ జీవితం అంతా కూడా, నీ పరిస్థితులన్నీ కూడా ప్రభువుకి సమర్పించి దేవుని కొరకు నడిపించబడిన వారు. అది వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో మనుషుల కంటే గొప్పవాడు దేవుడు. మనుషులను సృష్టించిన దేవుడు. ఒక అధికారంలో ఉన్న మనిషికి భయపడుతున్నావు కానీ మరి నిన్ను నడిపించి అధికారులను నిలబెట్టిన దేవుడు, ఈ భూలోకంలో ఉన్న రాజులను, అధికారులను నిలబెట్టి నడిపించిన దేవుడికి నువ్వు భయపడకపోతే, నడిపించబడకపోతే, ఆధారపడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం కూడా ముందుకు ఆత్మీయతలు బలపరచబడలేదు. నీవు మనిషి పైన ఆధారపడినంతసేపు నీవు దేవుని ప్రేమను తెలుసుకోలేవు. మనిషి మీద ఆధారపడి నడిచినంతసేపు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ప్రేమను గుర్తించలేవేమో. ఈ వాక్యం చెప్తుంది, మనము మొట్టమొదటి మనసుపై ఆధారపడకూడదు, రెండవది మనిషిపై ఆధారపడకూడదని దేనికి వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నీవు మనిషి మీద ఆధారపడిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో, అని దేవుని వాక్యం చెప్తుంది, మనకి ఈ లోకంలో మనుషుల కన్నా మన దేవుడు మనకు గొప్పవాడు. మనుషుల కన్నా మన దేవుడు మనకు గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం మరి ఒక మాట దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మా ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, మనసుపై ఆధారపడుతున్నాడు, మనిషిపై ఆధారపడుతున్నాడు, అలాగనే ధనముపై ఆధారపడుతున్నాడు, ధనంపై ఆధారపడు. వాక్యం చూద్దాం, చూడండి. మరొకసారి ఈ మాటను మీకు చదువుతున్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ధనం ఏం చేస్తుందంటే చాలా మందిలో గర్వాన్ని తీసుకొస్తుంది. దేవుడు ఎంత నిన్ను ఆశీర్వదిస్తే అంత దేవునికి నువ్వు లోబడే బిడ్డగా ఉండాలి. దేవుడు నిన్ను ఎంత దీవిస్తే, ఎంత ఆశీర్వదిస్తే, ఎంత ధనవంతురాలుగా చేస్తే అంత దేవునికి లోబడే తత్వం కలిగిన బిడ్డలుగా ఉండాలి. వాక్యం చెప్తుంది, యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఇక్కడ వాక్యంలో చూస్తే మనసు మీద ఆధారపడుతున్నారు, మనిషి మీద ఆధారపడుతున్నారు, మూడవది ధనం మీద ఆధారపడుతున్నారు.
ఎందుకోసమంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ధనవంతులు అవ్వాలని ఏం చేశారంటే అనేక మంది కీడులో పడిపోయారు, చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అంటే మనసు మీద ఆధారపడకూడదు మొట్టమొదట, రెండవది మనిషిపై ఆధారపడకూడదు, మూడవది ఏంటంటే ధనముపై ఆధారపడకూడదు. ఒకసారి అదే తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 6వ అధ్యాయంలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం. 9వ వచనం చదువుతున్నాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయును. ఒక్కసారి ఈ మాట మనం చదవగలిగితే ధనము ఎంత మరి భయంకరమైన పరిస్థితిలో తీసుకువెళ్తుంది అనే విషయాన్ని మనము మరి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను మొట్టమొదటి చెప్తున్న ఆ యొక్క మాటలు మనిషి మీద ఆధారపడకూడదు, మనసు మీద ఆధారపడకూడదని చెప్పాను. ఇప్పుడు ధనము మీద ఆధారపడకూడదు. ధనం ఏమైందంటండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు. మొట్టమొదటి ఏంటంటే ధనం పొందాలి, ధనం సంపాదించాలి, ధనవంతులు అయిపోవాలనుకున్న మొట్టమొదట శోధనలో పడిపోతారు. ధనం సంపాదించని దినాల్లో చాలామంది తప్పుదావలు పడుతూ ఉన్నారు. ధనం సంపాదించిన అనేక మంది ప్రియమైన దేని బిడ్డలారా ఒక సొంత అభిప్రాయాలతో సొంత మార్గం నడిపించబడుతున్నారు. ఎక్కడ చూసినా మరి దౌర్జన్యమైన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, ధనము కొరకు ఏదైనా చేయగలిగిన మనుషులు ఉన్నారు ఈ దినాల్లో. ధనమును ఆశించడం కొరకు, ధనమును పొందటం కొరకు మనుషుల యొక్క జీవితాలని కూడా నాశనం చేసేవారు ఉన్నారు. ధనము కొరకు ప్రియమైన దేని బిడ్డలారా కుటుంబాలని మరి నాశనం చేసేవారు, మనుషులను చంపేవారు ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, ధనవంతులు అవ్వాలని అపేక్షిస్తే శోధనలో పడిపోతాం. ధనం అవసరం మనకు, దేవుడు ధనాన్ని ఇస్తాడు మనకు కావలసినవి, కానీ ధనవంతులు అవడం కొరకు పరిగెత్తకూడదు. దేవుడిచ్చిన దాంతో తృప్తి పొందేవాళ్ళు కావాలి. దేవుడిచ్చాడు, నాకు ఇది ఉన్నది నాకు చాలు ప్రభువా, నువ్వు ఇచ్చినందుకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యానికి వందనాలు, నువ్వు ఇచ్చిన ఆహారం కోసం వందనాలు, నాది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఏదైనా నువ్వు ఇచ్చిన ఇల్లు కొరకు వందనాలు తండ్రి అని చెప్పగలిగిన వారు కావాలి. తృప్తి కలిగిన వారు కావాలి, తృప్తిగా భక్తి చేసేవారు కావాలి. ఈ దినాల్లో మరి అపేక్ష ఎక్కువైపోయింది. అపేక్ష, ధనవంతులు అయిపోవాలని అపేక్ష. వాళ్ళు ఏమవుతారటండి, వాక్యం చెప్తుంది శోధనలో పడిపోతారు. రెండవది ఉరిలో పడిపోతారు. ఆ ధనం కొరకు చివరికి వెళ్ళి ఆ ఉరిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ధనమును సంపాదించాలని, ధనాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసి ప్రయాసపడి చివరికి ఆ ధనాన్ని వారు అనుభవించకుండానే చనిపోతున్నారు, ఉరిలో పడిపోతున్నారు. వారు సంపాదించిన ధనం ఏమవుద్దో, ఎవరు అనుభవిస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి వాక్యం చెప్తుంది, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను. అవివేకయుక్తాలు అంటే వివేకం లేని, ఆలోచన లేని పనుల్లో పడిపోతున్నారు. ధనం వస్తుందంటే ఆలోచన లేని పని, ఆలోచన లేకుండా చేసేస్తున్నారు పని. ఆఖరికి ఆ యొక్క చేసిన పని అంతా కూడా చివరికి మరి ఆ పోలీసు వారు ఎవరో పట్టుకుంటే, ఇంత అవివేకమైన పని చేసావు ధనం కోసం అని ప్రియమైన దేని బిడ్డలారా అని వాళ్ళు ఉన్నారు. కనుక అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. కాబట్టి నేను చెప్తున్న మూడో మాట అంటే ధనము మీద ఆధారపడకూడదు. కీర్తనగాడు చెప్తున్నాడు, ప్రభువా నీ మీద నేను ఆధారపడుతున్నాను. మూడో మాట అంటే ధనము మీద ఆధారపడకూడదు. దేవుడు మనకు కావాల్సిన ఆహారాన్ని అన్నీ కూడా ఆయన ఇవ్వగలిగిన దేవుడు, అన్నిటినీ కూడా ఆయన శక్తివంతుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. కనుక వాక్యం చెప్తున్న మాట ఏంటంటే
మరి దేవుని వాక్యం చెప్తుంది, అనేకమైన పరిస్థితుల్లో దురాశల్లో పడిపోతున్నారు. అవివేకయుక్తములు, హానికరములు. ఎదుటివారికి హాని చేయడానికి వెనుకాడటం లేదు, ఎదుటివారిని నాశనం చేయడానికి వెనుకాడటం లేదు. ఎందుకోసమంటే హానికరమైన పరిస్థితులు. చివరికి వీళ్ళే హానికరమైన పరిస్థితులు పడిపోతున్నారు. వీళ్ళకి వీళ్ళ నష్టాన్ని, కష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ధనాశ. ఇక్కడ వాక్యంలో వ్రాయబడుతుంది ఏమనంటే, ధనము మీద మనము ఆధారపడకూడదు. అనేక దురాశలలో పడిపోతున్నాం, అనేకమైన దురాశలలో పడిపోతున్నాం. దురాశ అనగా చెడ్డ ఆశలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కలిగి ఉండాలి, ఏదో బ్రతకాలి, ఏదో చేయాలి, ఆగా బ్రతికేయాలని ఏం చేస్తారంటే దురాశలు ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే దురాశ ఎక్కువైపోయిందో, ప్రియమైన వార్లారా వాక్యం చెప్తుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని. దురాశ ఎక్కువైపోతే చివరికి మరణం. కాబట్టి దురాశ ఉండకూడదు. దురాశలో పడిపోతున్నారు. వాక్యం చెప్తుంది 10వ వచనం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. వాక్యం చెప్పిన మాట ఏంటంటే, సమస్త కీళ్లకు మూలం ఏంటంటే ధనమే. ఈ ధనము మనిషిని ఆడిస్తూ ఉంది, మనిషిని ఓడిస్తూ ఉంది, మనిషిని నడిపిస్తూ ఉంది. ధనము మనిషిని ఆడిస్తూ ఉంది. మనిషి ధనాన్ని ఆడించడం బదులు ఇప్పుడు ధనమే మనిషిని మార్చేస్తూ ఉంది. ధనమే మనిషిని మార్చేస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తే, ఆశీర్వదిస్తే, నీవెంత దీవించబడినా, దేవుళ్ళు నడిపించబడినా, దేవుడు దీవించకపోతే మనం ముందుకు నడిపించబడలేం. దేవుడే మనకు సమస్తానికి ఆధారం. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ఏం చేశారటండి? ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. విశ్వాసం లేని దేని బిడ్డలారా, ధనం ఎందుకండి? దేవుని యందు నమ్మిక ఉంచలేని ధనం ఎందుకు? దేవునిలో బ్రతకలేని ధనం ఎందుకు? దేవుని కొరకు బ్రతకలేని ధనం ఎందుకు అని ఆలోచన చేస్తే, ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మరి ఆ ధనాన్ని కొందరు ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, విశ్వాసం అంతా పోయింది. ధనం లేనప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకుని తిని బ్రతుకుతున్నప్పుడు ఎంతో విశ్వాసం, భక్తి, ప్రార్థన, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఎంతో ఉన్నా, ఇప్పుడు ధనం ఎక్కువ ఇవ్వడం వల్ల దేవుని వారలారా ఖాళీ లేదు. ధనం ఎక్కువైపోవడం వల్ల దేవుని సన్నిధిని చూడడానికి, దేవుని సన్నిధి వైపు రావడానికి తీరిక లేదు మనుషులకు. ఎందుకోసమంటే ఈ ధనము మనిషిని పరిగెట్టిస్తూ ఉంది. కానీ ధనం కోసం నువ్వు ధనం మీద ఆధారపడి నువ్వు పరిగెట్టేవా, ఏదో ఒకరోజు ఈ ధనము మనల్ని విడిచి వెళ్ళిపోదు. కానీ దేవుని వాక్యం చెప్పింది, దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలంటండి? దేవుని మీద. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ పరిస్థితి మార్చబడుతుంది. దేవుని మీద ఆధారపడగలిగితే నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలడు. మొట్టమొదటి చెప్తున్న మాట, మరి మనస్సుపై ఆధారపడకూడదు. రెండవది మనిషిపై ఆధారపడకూడదు. మూడవది ధనంపై ఆధారపడకూడదు. ధనం వల్ల ఆఖరికి ఏమైంది తెలుసా అండి?
విశ్వాసం తొలగిపోయారట. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. నానా బాధలు, చాలా బాధలు పడి ఆఖరికి ఏమైపోయారంటే ధనం కోసం ప్రయాసపడి తామే పొడి చేసుకున్నారు. చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ధనం మీద ఆధారపడి. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, నీవు పరలోకంలో ధనమును సమకూర్చుకో, నీవు పరలోకంలో నీ ధనమును సమకూర్చుకో అని వాక్యంలో రాయబడుతుంది. ఎందుకోసం ఈ లోకంలో ధనము చిమ్మిడి పడేస్తుంది, తుప్పు పడేస్తుంది. కానీ దేవుని సన్నిధి, దేవుని యొక్క పరలోకంలో నీ యొక్క ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ధనం మీద మనం ఆధారపడకూడదు. దేవుని బిడ్డ, ధనం మీద ఆధారపడితే మనం ముందుకు నడిపించబడలేము. ధనం మీద ఆధారపడితే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము. ధనం మీద ఆధారపడితే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. ధనం వైపు చూస్తే మన బ్రతుకులు దీవించబడలేవు అనే విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మరొక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరొక వాక్య భాగం అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకునుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నా ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక మరి సందర్భం జరుగుతూ ఉంది. ఏమిటనంటే పేతురును యోహానును మరి అక్కడున్న వచ్చిన వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గారడి సీమోను. ఏమండి, ఈ సీమోను చూసి అంటున్నాడు, నేను ఎవరి మీదైనా చేతులుంచితే వారు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం నాకు ఇవ్వండి అని చెప్పి నేను నీకు మరి ధనమిస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారు. అందుకు పేతురు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందును తలంచుకొనునందున నీకున్న వెండి నీకున్న ధనము నీతో కూడా నశించును కాక. దేవుని వరాలని, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని ఒకవేళ ధనం పెడితే ఖర్చు పెడితే వచ్చేది కాదండి. ఒకసారి గమనించాలి. కేవలం ధనం మనం బ్రతకడం కోసం దేవుడు ఇచ్చాడు. దేవుని మార్గం నడిపించబడాలి. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి? దేవుని యొక్క ధనముతో దేవుని యొక్క కార్యాలు దేవుని కొనాలనుకుంటున్నాడు. దేవుని యొక్క వరాన్ని కొనాలనుకుంటున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెడుతూ ధనం మీద ఆధారపడుతున్నారు. దేవుణ్ణే కొనాలనుకుంటున్నారు. ఆ ధనం ఇచ్చినది ఎవరో దేవుడే ఇచ్చాడు. దేవుడి దగ్గర ఇచ్చుకుని దేవుడు ఇచ్చిన ధనాన్ని పొందుకొని కొంతమంది ఆ దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ధనం మీద ఆధారపడుతున్నారు. దేవునికి ఇచ్చేది ఇవ్వట్లేదు, దశంభాగం ఇవ్వట్లేదు. దేవునికి ఇచ్చే కానుక ఇవ్వలేకపోతున్నారు. ఇంకా 1 లక్ష ఇంకో 1 లక్ష అంత సంపాదించాలి. అలాగనే మరి ఇంకో 10 లక్షలు ఇంకో 10 లక్షల సంపాదించాలి అని సంపాదించిందంతా కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవునికి ఇవ్వని వారు కూడా ఉన్నారు ప్రియమైన వారులారా. అందుకే ఈ 3వ వచనం చెప్తున్న మాట అంటే ధనము మీద ఆధారపడకూడదు. ధనం మీద ధనాన్ని ఆశించి ఆఖరికి ఉరిలో పడిపోయారు, శోధనలో పడిపోయారు. చివరికి వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ధనము మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉండకూడదు.
దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాంట్లో నుంచి తప్పకుండా దేవునిది దేవునికి ఇవ్వాలి. దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకిచ్చేది మనకు ఇస్తాడు. దేవునిది దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత కలిగి ఉన్నా ఆ ధనం అంతా కూడా నీవు దేవునిది తిని, దేవునిది పొందుకుని, దేవుడిచ్చిన ధనాన్ని అనుభవించి దేవునికి కృతజ్ఞత తెలపలేనట్టే. కాబట్టి దేవుడిచ్చింది దేవునికి ఇవ్వాలి. దశమ భాగము, కృతజ్ఞతార్పణలు. మేము దేని పెట్టారు? ఇంకా కొత్త నిబంధనలు అయితే అభివృద్ధి పొందిన కొలదే, అభివృద్ధి పొందిన కొలదే నువ్వు దేవునికి ఇవ్వాల. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు. ఎందుకోసం అంటే దేవునికి ఇస్తే దేవుడు తప్పకుండా ఇచ్చిన వారిని దీవించి మరలా వారికి సమృద్ధిని ఆయన ఇచ్చి ఇవ్వగలడు. కనుక వాక్యము దేవుడి మీద ఆధారపడవలసిన మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ధనం మీద ఆధారపడుతున్నాడు. చివరికి ఇక్కడ ఈ పేతురు ఏమంటాడో తెలుసండి, ధనముతో దేవుని వరాలను కూడా కొనేద్దారు అనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆ యొక్క పేతురు భక్తుడిగా చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఆ యొక్క ధనం మీద ఆధారపడిన వారు చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే సరైనదిగా దేవుడి దగ్గర ఉండలేదు. కనుక చెడుతనమును మానుకో, ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకును. ఇదిగో నీవు నీ చెడుతనాన్ని మానుకుని ప్రభువును వేడుకో అని నా ప్రియమైన వారలారా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన చెడుతనాన్ని మనం మానాలి, మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి, మానుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో నీ చెడుతనాన్ని మానుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని. ప్రియమైన దేని బిడ్డలారా, పేతురు గారు చెప్పినప్పుడు సీమోను అతడు ఏం చేస్తుందంటే, ఈ గారడి వాడిని సీమోను నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు దగ్గర వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ధనముతో దేవుని వరాన్ని కొనాలనుకున్న వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క దైవజనులు చెప్పారో ఆ మాటకు లోబడి ఏం చేస్తానంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి, వేడుకోనండి అని ప్రార్థన చేసినట్లుగా మనము ఈ అపోస్తుల కార్యాల గ్రంథము మరి 8వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, మరి నేను మీకు తెలియజేస్తున్న మాట, మొట్టమొదటి మనసుపై ఆధారపడకూడదు, రెండవది మనిషిపై ఆధారపడకూడదు, మూడవది ధనం మీద ఆధారపడకూడదు. ఆఖరికి ఈ ధనం గురించి మనం వింటూ ఏమైందండి అంటే, ధనము కావాలని ధనం మీద ఆశపడి ఆ గేహజీ కుష్టును తెచ్చుకున్నాడు. ధనం కొరకు పరిగెత్తి ఆఖరికి తన యొక్క కుటుంబం వారందరినీ కూడా నాశనం చేసుకున్నాడు. అక్కడ ఒక మాట భక్తుడైన ఎలీషా చెప్తున్న మాట ఉంటుంది తెలుసా, ఇది సమయమా. ఒక అద్భుతమైన మాట అండి అక్కడ. అది ఇది సమయమా. ధనము, దాసదాసీలు, అలాగనే సమస్తాన్ని సంపాదించుకోవడం ఇది సమయమా అని అక్కడ ప్రశ్నించాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వకుండా సంపాదనలో వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఆఖరికి ధనం కొరకు పరిగెట్టిన ఆ గేహజీ జీవితం చివరికి తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగనే నా ప్రియమైన వారలారా, 30 వెండి నాణ్యములకు యేసుప్రభువు నమ్మివేసిన యోధ చివరికి ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎందుకోసం అంటే ధనము మనల్ని నాశనం చేస్తుంది, ధనం మనల్ని పాడు చేస్తుంది. కనుక ధనం మీద ఆధారపడకూడదు. ధనం మనకు అవసరం, బ్రతకడానికి ధనం ఎంతో అవసరం. కానీ
ధనమే మనకు శాశ్వతం కాదు. దేవుడు మనకు శాశ్వతం. దేవుడే మనకు ఆధారం. దేవుడే మనకు నడిపించే దేవుడు. దేవుడే మనల్ని బలపరిచే దేవుడు అని మనం గ్రహించగలం. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ధనం కొరకు పరిగెట్టి అనేక మంది చనిపోయారు, జీవితాలు పాడు చేసుకున్నారు. మనము ధనం మీద ఆధారపడకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి 4వ మాట విందామా? 4వ మాట, లోకంపై ఆధారపడకూడదు. 3 మాటలు ఇప్పటి వరకు విన్నాం. ఆఖరి మాట, లోకంపై ఆధారపడకూడదు. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన నేను చదువుతున్నా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఒకసారి ఈ మాటను కూడా కొద్దిసేపు ధ్యానిద్దాం. మీరందరూ వింటున్నారని నేను కలుస్తున్నాను కనుక వాక్యము ఆఖరి యొక్క మాట ఏమిటంటే, ఇప్పటి వరకు 3 యొక్క విషయాలు మనం తెలుసుకుని 3 మాటలు విన్నాం. మొట్టమొదటిది మనసుపై ఆధారపడకూడదని, రెండవది మనిషిపై ఆధారపడకూడదని, మూడవది ధనంపై ఆధారపడకూడదని, 4వది లోకంపై ఆధారపడదు. ఇక్కడ వాక్యం రాయబడింది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకము ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదు, మనలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే ఈ లోకాన్ని ప్రేమించడం మానాలి. ఈ లోకంలోనికి మనము దేవుడు మనల్ని తోడుకుని వచ్చాడు. ఈ లోకంలో మనం బ్రతికి మన భక్తిని చేసి చివరికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ లోకం యొక్క ఇష్టానుసరమైన మార్గం నడిపించబడుతూ చివరికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్న వారు, పరలోకాన్ని పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. ఇలారా వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. తండ్రి ప్రేమ ఈ లోకాన్ని ప్రేమించిన వారిలో ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించిన వారిలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే తప్పకుండా ఈ లోకం మీద ఆశ, ఈ లోకంలో ఉండే ప్రేమను మనం ప్రక్కన పెట్టాలి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నవి ఎన్నో ఈ లోకంలో మనల్ని నడిపించి దేవుని ప్రేమకు దూరం చేస్తున్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో ఈ 3 విషయాలు ప్రియమైన వారలారా మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. లోకంలో 3 విషయాలు ఉన్నాయండి. ఈ 3 విషయాలు కొంచెంసేపు మనం ధ్యానిద్దాం. ఈ 3 విషయాలు మనం కొంచెంసేపు ధ్యానిద్దాం. దానికంటే ముందుగా 4వ వచనం 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను మీకోసం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుడితే లోకాన్ని జయించగలం. దేవుని మూలంగా పుట్టేవాళ్ళు కావాలి. లోకాన్ని జయించాలంటే దేవుని మూలంగా పుట్టాలి.
దేవునిలో పుట్టాలి, తిరిగి జన్మించాలి. దేవుని కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా నడిపించబడాలని ఆశ ఉంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని పరలోక రాజ్యం చేరడండి. నీటి మూలంగా జన్మ. ఎవరైతే ఈ లోకము పాపాల నిమిత్తము ఎవరైతే బాప్తీసం పొందుతారో, ఎవరైతే ప్రియమైన వారలారా ప్రభు నమ్మిక ఉంచి ఆ యొక్క రక్షణను తీసుకుని బాప్తీసం పొందుతారో, రక్షింపడతారో వారిలో ఈ యొక్క లోకము ఉండదు అని వాక్యం రాయబడుతుంది. లోకంపై మనం ఆధారపడకూడదు. వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏమిటండి లోకాన్ని జయించిందంటే ఆ విజయం ఏంటంటే మన విశ్వాసం, మన నమ్మకం, మన దేవుని యందు కలిగి ఉన్న భక్తి. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మరలా మనము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలోకి వచ్చేద్దాం. అక్కడ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఈ యొక్క ఆఖరి యొక్క అంశాన్ని మనం వింటున్నాం. ఏమిటంటే లోకంపై ఆధారపడకూడదు. ఈ మాటను మనం వింటూ ప్రియమైన వారలారా ఒక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. లోకంపై మనం ఆధారపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ. మొట్టమొదట శరీరం మీద సాతానుడు ఆ యొక్క ఆశను చూపిస్తాడు. శరీరం యొక్క ఆశను చూపిస్తూ ఉంటాడు. శరీరం యొక్క ప్రియమైన వారలారా ఆ యొక్క ఆశను చూపించి శరీరం ద్వారా మనిషిని మరి పాడు చేయడానికి సిద్ధపడతాడు. శరీర ఆశ, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అలా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి, నేను మంచిగా ఉండాలి, నేను గొప్పగా ఏదో అందరికంటే గొప్పగా పైన ఉండాలి నేను. అని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసండి, శరీరాశ ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మూడు మాటల్లో తేల్చాడు ఈ యొక్క యోహాను పత్రికలో యోహాను భక్తుడు. ఏమిటంటే తెలుసండి, శరీరాశ. సాతానుడు ఎక్కువగా మనుషులను పాడు చేసేదండి శరీరాన్ని చూపించే. ప్రార్థన చేయాలంటే శరీరం ఉంటుంది, అయ్యో నీరసంగా ఉంది కదా. ప్రార్థనకు వెళ్ళాలంటే ఈ యొక్క వారం పర్వాలేదులే తర్వాత వెళ్దాం, నీరసంగా ఉంది కదా రెస్ట్ తీసుకుందాం. వాక్యం చదువుతామంటే మనసు ఈ యొక్క శరీరము సహకరించలేని పరిస్థితులు ఉంది. కొంతమంది మరి ఈ విధంగా శరీరాన్ని సుఖపరుస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. శరీరాశ. కాబట్టి మన శరీరము మనతో ఉండి మనం పెట్టినంత తిని మనం ఇచ్చినంత కూడా అనుభవించి చివరికి ఈ లోకాన్ని ఇక్కడే, ఈ శరీరం ఇక్కడే ఉండిపోద్ది. మనం పెట్టినంత చక్క తింటుంది, మనం ఇచ్చినన్ని అనుభవిస్తుంది. గొప్ప గొప్ప ఇళ్లలో నివసించి ఉంటుంది, గొప్ప ఖరీదైన పరుపుల మీద నివసిస్తారు, అద్భుతమైన గొప్పగా బ్రతకాలనుకుంటారు. అంతా బ్రతికిన తర్వాత ఆఖరికి శరీరం మట్టిలో కలిసిపోయి ఎక్కడే ఉండిపోద్ది, మనల్ని అర్ధాంతరంగా వదిలేస్తాం. కానీ ఆత్మ మాత్రం ప్రభు దగ్గరికి వెళ్తుంది. కాబట్టి శరీరానికి మనము ప్రియమైన వారలారా లోబడకూడదు, శరీర ఆశలకు లోబడకూడదు, శరీర ఆశల కోరికలకు నడిపించబడకూడదు. ఈ లోకంలో మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు శరీరము ప్రియమైన దేని బిడ్డలారా శరీరము ఆశ చూపించి సాతానుడు ఏం చేస్తాడంటే మోసం చేస్తూ ఉన్నాడు, మనుషులను పాడు చేస్తూ ఉన్నాడు. శరీర కోరికలు, శరీర ఆశలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో కూడా మనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని గలతీ పత్రికలో రాయబడుతుంది. ఎన్నో శరీరం ద్వారా పాపం
శరీరం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి చెడు మార్గం నడిపించబడుతూ ఉన్నారు. శోధనలో పడిపోవడానికి, లేదంటే ప్రియమైన వారలారా మరి ఈ లోకమే ఆధారపడడానికి కలిగిన కారణం ఏంటంటే శరీరం. నీ శరీరంతో దేవుని కనపరుస్తున్నావా? నీ శరీరంతో ప్రభుని స్తుతిస్తున్నావా? దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు దేవుని స్తుతించడానికి. దేవుడు మనకు ఆయన సమస్తాన్ని ఇచ్చాడు. ఎందుకోసం అంటే ఇవన్నీ పొందుకుని మనం దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే శరీరాశ. రెండవది నేత్రాశ. నేత్రాశ చూసిందల్లా కావాలనుకోవడం, ఏది చూస్తే అది కావాలనుకోవడం. ఏ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా అందం చూస్తే అందం కావాలనుకోవడం, ఏ వస్తువు చూసినా అది పొందుకోవాలని కావాలనుకోవడం. స్తోమత లేకపోయినా అలాగా నేను గొప్పగా బ్రతకాలి, చూసేవారందరికీ కూడా నేను గొప్పగా కనపడాలని నేత్రాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఈ లోకం యొక్క జీవితంలో నాశనం చేస్తూ ఉంది. మనుషులు చూస్తే చాలా బాగా పైకి కనపడుతున్నారని, ఆ మనిషి ఉన్న రూపాన్ని చూసి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అందంగా ఉన్నారని, బాగున్నారని, లేకపోతే ధనవంతులని, గొప్పవారని. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో మన యొక్క నేత్రాలు వేటిని చూస్తున్నాయి? ఎక్కడో మిద్ది మీద ఉన్నాడు, మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క యుద్ధం జరుగుతున్న సమయంలో దావీదు మిద్ది మీద తిరగడం తప్పు కాదు, ఏదో ఒక దాన్ని చూశాడు. ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక పరిస్థితి కనబడుతుంది. చూసిన వాడు చూసినట్టు ఉండలేదు. ఆ చూసినది అనుభవించాలనుకున్నాడు, పొందుకోవాలనుకున్నాడు, ఆ చూసింది కావాలనుకున్నాడు. ఈ లోకంలో ఎన్నో అందాలు కనపడచ్చు. అందాలను చూసి సంతోషించాలి తప్ప అందాలని అనుభవించాలని కోరుకోకూడదు. ఈ లోకాన్ని ఎన్నో అందాలు దేవుడు పెట్టాడు, వాటిని చూడు, ఆనందించు. కానీ ఆ అందాలు అటువంటి అవన్నీ కూడా నేను పొందుకోవాలి, నేను కలిగి ఉండాలని ఆశపడకు. దేవుడిని కళ్ళు ఇచ్చింది ఎందుకోసం అంటే ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకంలో అన్నిటినీ చూసి దేవుని వైపు నీ కన్నులు చూడాలని. కళ్ళు ఉన్నవాడు వెళ్ళి గోతులు పడిపోతున్నాడు. కళ్ళు లేని వ్యక్తి తను చక్కగా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఈ దినాలు కళ్ళున్నవాడేమో చక్కగా చూడకుండా వెళ్ళి గుద్దేస్తున్నాడు, అందులో పడిపోతున్నాడు. కళ్ళు లేని వ్యక్తి చక్కగా క్షేమంగా వెళ్తున్నాడు. ఎందుకోసం అంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రియమైన దేని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయి. నీ కళ్ళు దేన్ని చూస్తున్నాయో, ఎవరిని చూస్తున్నాయి? నీ కళ్ళు ఇటువైపు వెళ్ళిపోతుంది. నీ కనుదృష్టి ఎటువైపు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కళ్ళు వెళ్ళిపోతాయో మనసు, అలాగనే మనిషి కూడా వెళ్ళిపోతాడు. ఎందుకోసమంటే ఈ కళ్ళే ఈ మనసుకి గేటు. ఎప్పుడైతే కళ్ళు చూస్తాయో ఆ కళ్ళు చూసి నేను కూడా ఆ యొక్క దృశ్యం అంతా కూడా లోపల మనసుకి ఆస్వాదించబడుతుంది. కాబట్టి మనం చూసేవి జాగ్రత్తగా ఉండాలి. ఆయన మిద్ది మీదెక్కి దావీదు మహారాజు గారు చూసి ఏం చేశాడో తెలుసండి, కావాలనుకున్నాడు. దానివల్ల ఎంతో నష్టాన్ని చూశాడు, దేవుని ఉగ్రతను చూశాడు. నీకు ఎందుకే ఇలాంటి ఆలోచన వచ్చింది అని ప్రభు అడిగాడు. ఆఖరికి ఇదిగో 100 గొర్రెలున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గొర్రెన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ 100 గొర్రెలున్న వ్యక్తి ఒక గొర్రెన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను తీసేసుకున్నాడు. కాబట్టి దీనికి న్యాయం ఏంటని నాతాను ప్రవక్తను దావీదు గారి దగ్గరికి పంపించాడు. దావీదు గారు ఎవరికో తీర్పు తీరుతుంది అనుకుని ఈ దినాల్లో చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే సొంత పరిస్థితి వచ్చేసరికి
తీర్పు మారిపోతుంటుంది. సొంత ఆలోచన వచ్చేసరికి తీర్పు మారిపోతుంటుంది. తన సొంత వారు అయ్యేసరికి ఆ యొక్క తీర్పులో తేడాలు వచ్చేస్తుంటాయి. బయట వారు అనేసరికి ఖచ్చితమైన తీర్పులు వస్తుంటాయి. ఈయన అనుకున్నాడు ఎవరోలే కాబట్టి ఏం పర్వాలేదని, అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే ఆ ప్రవక్త అంటారు, ఆ వ్యక్తివి నీవే అని. ఈ దినం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆ వ్యక్తివి ఒకవేళ అవి ఉంటావు, అటువంటి వ్యక్తిలో ఉన్నావేమో నువ్వు. ఒకవేళ నీ చూపు ద్వారా ఈ లోకంలో నడిపించబడుతున్న వ్యక్తిలాగా ఉన్నావేమో, ఈ చూపు ద్వారా నీ బ్రతుకును పాడు చేసుకున్న పరిస్థితిలో ఉన్నావేమో, ఈ చూపు ద్వారా నీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుని ఈ లోకం వైపు చూస్తూ నీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నావు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి, నీ యొక్క నేత్రాలు దేవుని వైపు చూడాలి. మంచి దాని వైపు చూడాలి. దేవుని వైపు చూసే కన్నులు కావాలి మనకు. ఆ యేసు ప్రభుని, ఆ యేసయ్యను చూసే కన్నులు కావాలి. ఆ పరలోకంలో ఆ ప్రభువుని చూసే కన్నులు నీకు కలిగి ఉండాలంటే ఈ భూలోకంలో నీ కన్నులు జాగ్రత్తగా ఉండాలి. చూపులు రెండు రకాలండి. ఒకటి యాక్సిడెంట్గా చూసింది, రెండోది ఇన్సిడెంటల్గా చూసింది. యాక్సిడెంట్గా చూసింది అది ఎవరైనా సరే వెళ్ళిపోతున్నప్పుడు చూస్తుంటాం. దాన్ని మనము మార్చలేము. కానీ కావాలని చూడడం అనేది అది మన యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి తప్ప ఈ లోకం వైపు చూడకూడదు. కొంతమంది చూసిన ఎలా కావాలను, కనపడదల్లా వదలరు. ఏది పడితే అది కావాలి, అది పొందుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అలా కావాలి, వీళ్ళ కావాలి, అలా వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అనుకుంటారు. దేవుడు నీకు చూపించింది ఆన్లైన్లో చూసి అల్లా బ్రతకాలని కాదు, దేవుని వైపు చూసి దేవునిలా బ్రతకాలని. ఈ లోకపు ప్రయాణం ముగించి ప్రభు వైపు నీ యొక్క కన్నులు ధైర్యంగా అక్కడ తీర్పు దినమున ఎత్తే విధంగా ఉండాలని దేవుడు కోరుతాం. మేము దేని బిడ్డలారా? రెండవది నేత్రాశ, అలాగనే మూడవది జీవపు డంబం, గొప్పగా బ్రతకడం. జీవపు డంబం, బ్రతుకు గొప్పగా, నేను గొప్పగా బతుకుతున్నాను, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. జీవపు డంబం మనుషులు ఎక్కువైపోయింది. నా దగ్గర మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఎదురుగా ఎవరు మాట్లాడరు, నేనే గొప్ప. దేవుని బిడ్డ, వాక్యంలో మనం చూసినప్పుడు, ఈ వాక్యంలో మనము గ్రహించినట్లయితే ఒకసారి మనం ఆలోచన చేస్తే మనుషుల్లో ఆ యొక్క పొగడ్తలు ఎక్కువైపోయాయి, జీవపు డంబాలు ఎక్కువైపోయాయి మనుషుల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పొగిడితే ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. జీవపు డంబం. సాతానుడు ఈ మూడు విషయాలను బట్టి ఈ లోకంలో మనిషిని పాడు చేస్తున్నాడు. శరీరాశ, ఆశను చూపి, శరీరం మీద ఆశను చూపించి. రెండవది నేత్రాశ, కంటి మీద కంటి యొక్క ఆశ. మూడవది జీవపు డంబం. శరీరాశను జయించాడు అనుకుంటే నేత్రాశలో పడేస్తున్నాడు. నేత్రాశలో పడిపోతున్నారు చాలా మంది. అలాగనే నేత్రాశ జయించారు అంటే మూడవది జీవపు డంబంలోకి వెళ్ళిపోతున్నారు. నేను చాలా గొప్పదాన్ని, నాకన్నా తిరిగి ఎవరు లేరు. నువ్వు ఎంత గొప్పగా ఉన్నావంటే దేవుడు కృపను నువ్వు గ్రహించాలి తప్ప, నేను గొప్పదాన్ని అనుకుంటే చివరికి నువ్వు సంపాదించిందంతా కూడా ఏమవుతుంది, ఎవరు అనుభవిస్తారో తెలియని పరిస్థితులు అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉన్న ఈ మూడింటికి మనము అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. బ్రతకాలే. శరీరాశలోకి వెళ్ళిపోతున్నావా, పడిపోయి ఉన్నావా, ఒకసారి ఆలోచన చేసుకో. నేత్రాశలో ఉన్నావా, ఒకసారి ఆలోచన చేసుకో. అలాగే జీవపు డంబంలో ఉన్నావా, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని వాక్యంలో ఈ మూడింటిని చూపించి ఆదాము అవ్వల్ని పాడు చేశాడు సాతాను.
ఈ మూడింటినే చూపించాడు. ఏమిటండి అని అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఈ మూడింటిని కూడా చూపించి సాతానుడు ఆదాము అవ్వల్ని దేవుని మాట వినకుండా మరి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూద్దామా మాటలు? చూద్దామండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే వాక్యంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఏమిటండి అంటే శరీరాశ. తింటే చాలా బాగుంటుంది నీకు అని చెప్పినప్పుడు, ఆ యొక్క పండు నువ్వు తిను అని చెప్పినప్పుడు, పండును తింటే నీవు గొప్పోళ్ళ కింద అయిపోతారు మీరు అని చెప్పినప్పుడు ఏమైందో తెలుసండి? ఆ వృక్షము లేకపోతే ప్రియమైన దేని బిడ్డలారా, ఆహారమునకు మంచిదిగా ఉంది అంటే శరీరానికి చాలా బాగుంటుంది అని శరీరాశని చూపించాడు సాతాను. రెండవది, కన్నులకు అందమైనది. అన్ని పళ్ళు కనపడుతున్నాయి కానీ దానికన్నా బాగా కనిపించింది అంటే ఈ పండు. అన్ని పళ్ళు కనిపించాయి అంటే అన్ని పళ్ళు కానీ ఇదే బాగా కనిపించింది అంటే ఎందుకోసం అంటే అంత అందంగా కనిపి లోకం కూడా అంత అందంగా కనపడుతుంది. చూసిన వాళ్ళు కూడా అంత అందంగా కనపడుతూ ఉంటారు. వస్తువులు అంత అందంగా కనపడతాయి, అంత గొప్పగా కనపడతాయి. మన దగ్గర స్తోమత లేకపోయినా అది కావాలి ఇది కావాలని పొందుకోవాలని ఆశపడుతున్న కన్నులు దినాలు ఉన్నాయి. కానీ కన్నులకు అందంగా కనిపించిందా ఆ పండు? ఆదమామలు తినొద్దు, ఆ పండు దగ్గరికి వెళ్ళదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ పండు తినొద్దంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే మొట్టమొదట సాతానుకు లోబడిపోయి సాతాను మాటలు విని మొట్టమొదట ఈ విధంగా ఆహారం మంచిదిగా కనపడుతుంది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూసినప్పుడు అంటే చూస్తే చాలా గొప్పని అయిపోతాను, నేను గొప్పదాన్ని అయిపోతాను, నేను గొప్ప ఆలోచనతో నడుస్తాను, గొప్పగా బ్రతుకుతాను అనుకున్నదట. అంటే జీవపు డంబం. ఈ మూడింటిని చూపించాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటిని చూపించి ప్రియమైన దేవుని బిడ్డలారా, తను తినడమే కాకుండా తనతో పాటు తన భర్తకి ఇచ్చారు. ఇద్దరూ కలిసి తిన్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ 3 శోధనలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఆదాము అవ్వలకు చూపించాడో ఆ యొక్క సాతానుడు ఎప్పుడైతే చూపించాడో ఈ మూడింటికి కూడా వీరు లొంగిపోయి ఆ యొక్క పండును వారు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి పాపం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ద్వారా మరి అనేక మంది జీవితాలు నాశనం అయిపోయాయి. పాపం తీసుకురావడం కలిగిన కారణం ఏంటి తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ప్రియమైన వారలారా, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ జీవితాన్ని దేవుని మీద ఆధారపడేట్లుగా చేసుకో, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, అప్పుడు నీ పరిస్థితులు మార్చబడతాయి. ఇదే 3 విషయాల్ని యేసు ప్రభు వారి మీద కూడా శోధించడానికి ప్రయత్నం చేశాడు సాతానుడు. చూద్దామా? ఈ మాటలో నేను మీకు చూపి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా శరీరాశ కనబడుతుంది. యేసు ప్రభు వారు మరి ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న సమయంలో సాతాను శోధకుడు వచ్చాడు, శోధించడానికి వచ్చాడు. శోధించడానికి వస్తూ ఇప్పుడు మనము ఆలోచన చేస్తున్న ఈ 3 మాటలు కూడా
ప్రియమైన వారలారా, ఈ 3 విషయాలు కూడా, ఈ 3 యొక్క శోధనలు కూడా యేసు ప్రభువారి మీద కూడా, దేవుని కుమారుడైన యేసు ప్రభువారి మీద కూడా ప్రయోగించాడు. ఏమిటో తెలుసా అండి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమన్నాడు తెలుసా అండి? ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్పి అతన్ని శోధిస్తున్నాడు. యేసుప్రభువారిని శోధిస్తున్నాడు. యేసుప్రభువారినే శోధిస్తున్నాడు ఈ శోధకుడు. ఏమన్నంటే, ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించదు. ఎందుకోసం అంటే నీకు ఆకలేత్తం కదా, శరీరాశం చూపిస్తుంది. అందుకు ఆయన అప్పుడు యేసుప్రభువారు చెప్పిన మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. సాతానుకు కూడా బైబిలు, వాక్యము ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూపించి శోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చూపించి శోధిస్తూ ఉన్నాడు. ఎందుకోసమో తెలుసా ప్రియమైన వారలారా? సాతానుడు మనుషుల్ని ఆ విధంగానే మరి బైబిల్ను చూపించి, బైబిల్లో నుంచి కొన్ని మాటలు మరి చూపించి మనుషులను పాడు చేసే పరిస్థితుల్లో కూడా కనబడుతున్నారు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏం రాయబడి ఉందండి ఇక్కడ అనంటే, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటలు మనము గ్రహించగలిగినట్లయితే ప్రియమైన వారలారా, మొదటిగా సాతానుడు మరి ఆ యొక్క శరీరాశను చూపించి మరి శోధిస్తూ ఉన్నాడు. కానీ యేసుప్రభువారు ఆ శరీర శోధనకు పడకుండా మరి దేవుని మీద, దేవుని వాక్యాన్ని చూపించి, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవిస్తాడని చెప్పారు. రెండవ శోధన మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందని రాయబడుతుందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడుతుందని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు కిందకు దుముకు అని ఆయన హెచ్చిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అనగా జీవపు డంబం మనలో హెచ్చింపు అనేది ఉండకూడదు. ఎందుకోసం ఎప్పుడైతే హెచ్చింపు ఉంటుందో, జీవపు డంబం ఉంటుందో, మనము ప్రియమైన వారలారా దేవుని మార్గంలో బలపరచబడలేము. సాతానుడు యేసుప్రభుని ఎంత శోధించినా ఆ యొక్క మరి జీవపు డంబంలో పడకుండా ఆయనే వాక్యంతో మరలా సమాధానం చెప్తున్నట్టు నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదు అని. మూడవదిగా ఇక్కడ 8వ వచనం వారు చూస్తే, మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములంటిని వాటి మహిమను చూపి నువ్వు నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని నీకు ఇస్తాను ఆయనతో చెప్పారు. ఇదిగో నువ్వు నమస్కారం చేయి, ఈ లోకంలో ఉన్న అన్ని కూడా కొద్ది నిమిషాల్లో చూపించాడంట యేసుప్రభు వారు. వాటి మహిమను చూపించాడట. చూపించి ఇదంతా కూడా నీకు చూపిస్తున్నానని ఇక్కడ మనము నేత్రాశను చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారు దానికి లొంగకుండా ఒకటే అన్నారు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉన్నది. దేవుని ఒక్కడే మనం సేవించాలి. ఎందుకోసమంటే ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు, ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఒక్కడే పూజార్హుడు. ఈ లోక దేవతల కంటే, ఈ లోక దేవుళ్ళందరికంటే నిజమైన దేవుడు, దేవతలకు దేవుడు, గొప్ప దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అని వారు ఎవరు కూడా నిజమైన దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. కానీ యేసుప్రభు ఒక్కడే ఆయన మరి సేవింపదగిన దేవుడు. కనుక ఆయనకు మొక్కి ఆయన్ని మాత్రమే సేవించవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ 3 విషయాల్లో మరి ఆదాము అవ్వలను సాతానుడు శోధించాడు. ఆదాము అవ్వలు ఆ శోధనలకు లొంగిపోయారు. కానీ కడపటి ఆదామైన యేసు ప్రభు మాత్రము ఈ శోధనలు జయించి సాతాన్ని ఎదిరించాడు. సాతాను పొమ్మనగానే అక్కడ నుంచి సాతాను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, నేను మరలా ఈ వాక్య భాగం మొదట్లోకి వస్తూ ఉన్నాను, ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. కీర్తన గ్రంథము 2వ కీర్తన గ్రంథము మనం చదువుకున్న అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, అక్కడ మాట రాయబడుతుంది, నా నీతికి ఆధారమగు దేవా. 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. మన యొక్క సమస్తానికి ఆధారం దేవుడు. నా ఆధారం నీవేని దావీదు భక్తుడు చెప్పాడు. మరి మనం ఏం చేయాలి? నేను చెప్పిన 4 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను.
మొట్టమొదటిది మరి మనస్సు మీద ఆధారపడకూడదు. మనస్సు మీద మనం ఆధారపడకూడదని దేవుని వాక్యం నేర్చుకున్నాం. మనిషి మీద ఆధారపడకూడదని నేర్చుకున్నాం. మనుషుల మీద మనం ఆధారపడకూడదు, దేవుడి మీదే ఆధారపడాలి. అలాగనే మూడవది ధనం మీద ఆధారపడకూడదు. ధనం మీద ఆధారపడకుండా ధనమునిచ్చిన దేవుడి మీద ఆధారపడాలి. నాలుగవదిగా ఈ లోకం మీద ఆధారపడకూడదు. ఈ లోకంలో ఉన్న ఆ 3 శోధనలకు లొంగిపోకూడదు. అట్టి కృప దీవెన ఆశీర్వాదం మీకు కలగాలని, దేవుని కృప మరి మీ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఎవరైతే వారి యొక్క గృహాల్లోకి, అలాగనే తండ్రి వారు ప్రభువనైనా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు, వారి కుటుంబాలు మీరు తోడుగుండి మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. నెమ్మది ఆయన సమృద్ధిని అనుగ్రహించండి. ప్రతి శోధన నుంచి మీరు తొలగించి దూరపరిచి నీ యొక్క ఆత్మ స్వాధీనంలో నడిపించండి తండ్రి. ఆయన వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి తండ్రి. నీ వాక్యం నీ బిడ్డలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప మీ దీవెన గురించి బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మరి యొక్క వాక్యంతో మనము మరలా ముందుకు కొనసాగుదాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగనే మరి రేమా గాస్పల్ టీమ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మరి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగనే ప్రతి ఒక్క మేము పెడుతున్న వీడియోలు అలాగే వాక్య భాగాలు మీకు మరి తెలియజేయబడతాయి, నోటిఫికేషన్లు వస్తాయి. కనుక మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. వందనాలు.